లాగేసుకున్నారు. వైకాపా హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 41.12% వాటా అరవిందోపురం నాటి ప్రభుత్వ పెద్దలు దౌర్జన్యం చేశారంటూ సిఐడికి ఫిర్యాదు. 1-2 రోజుల్లో కేసు నమోదుకు రంగం సిద్ధం. వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 41.12% వాటాను బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీ సిఐడికి సోమవారం ఫిర్యాదు అందింది. నాటి ప్రభుత్వ పెద్దలు వాటాదారు మెడపై కత్తిపెట్టి సింహభాగం వాటాను ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అంతకుముందు దీని పేరు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి అప్పగించేలా చేశారండి ఈ ఫిర్యాదు సారాంశం. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందులో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేవీ రావు, సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీనిపై 1-2 రోజుల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టబోతున్నారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో అధిక వాటా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఉండేది. ఈ పోర్టును ఎలాగైనా తమ పరం చేసుకోవాలనుకున్న వైకాపా ప్రభుత్వ పెద్దలు అప్పట్లో భారీ కుట్రకు తెరలేపారు. ఆడిట్లు, కేసులు అంటూ ఆ సంస్థ అధినేత కేవీ రావుపై ముప్పేట దాడి చేయించారు, తీవ్రంగా హింసించారు, తమ వారికి వాటాలు రాసి ఇచ్చేలా అష్టదిగ్బంధం చేశారన్న ఫిర్యాదులోనే ఈ వేధింపులు ఒత్తిళ్లు తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కేవీ రావు పోర్టులో తమ సంస్థ వాటా 41.12% ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి అప్పగించేశారు. ఇది నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహిత కంపెనీ. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డికి సంబంధించిన సంస్థ. వాటాల బదలాయింపు జరిగే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ఆరో ఇన్ఫ్రా రికార్డులో అసోసియేట్ కంపెనీగా మారిపోయింది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ విలువ దాదాపు 4,068 కోట్లు. అందులో 41.12% వాటా అంటే 1,672 కోట్లు. ఆ వాటా లాగేసుకుని ప్రతిగా వాటాదారుకు చాలా తక్కువ మొత్తమే చెల్లించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కాకినాడ పోర్టు వ్యవహారం వివాదాస్పదంగా అవడంతో ఎట్టకేలకు బాధితులు ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అప్పట్లో ఎలా బెదిరించి వాటాలు రాయించుకున్నారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంటూ తెలిసింది. అధికార దందాతో అడ్డగోలుగా లబ్ధి పొందడం, బెదిరించి లాక్కోవడం గత ప్రభుత్వ హయాంలో రివాజుగా మారిందని వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.